గత 18 సంవత్సరాలుగా ఆశా వర్కర్గా పనిచేస్తూ ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో. మరి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు వెంటనే అమలు చేయాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మా యొక్క పని ఎంత ఒత్తిడి అయిందంటే ఎన్సీడీ సర్వే సంవత్సరంలో 2-3 సార్లు సర్వే అవ్వకముందు సర్వే ఆశా వర్కర్ ఒక్క పూట కూడా, ఒక గంట కూడా రెస్ట్ తీసుకోకుండా ప్రభుత్వం పని భారాన్ని బాగా పెంచింది. ఆడవాళ్ళ దగ్గరికి, మగవాళ్ళ దగ్గరికి ఆశా వర్కర్ వెళ్ళి తన కొలత ఎంత ఉంది అనేది, చేతి కొలత ఎంత, కాలు కొలత ఎంత, తను ఏం ఆహారం తింటుంది, ఎలా ఉంటుంది, అనేకమైన సర్వేలు, అసలు ఎవరూ చేయని సర్వేలు ఈ సర్వేలు ఆశా వర్కర్కి అప్పచెప్తా ఉంది. కాబట్టి సర్వేలు చేయటంలో, వర్క్ చేయటంలో మేము వ్యతిరేకం కాదు, కానీ మాకు కనీస వేతనం ఇవ్వయా, మేము పని భారం ఎంతైనా చేస్తూ ఉన్నాము, కనీస వేతనం ఇవ్వమని ఈరోజు పట్టబట్టుకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిని ఆశా వర్కర్లు పెద్ద ఉండేవాళ్ళు కాదు, బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆశా వర్కర్లు ఈరోజు ఆ జీతం వస్తేనే మా పొట్ట గడుస్తుంది. కానీ ఈరోజు మా బిడ్డల్లో రక్తహీనత లేకుండా చూడమన్నారు. మాకు మా బిడ్డలకు రక్తహీనత వస్తుంది. ప్రభుత్వం పని చేస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, వయో పరిమితి 62 సంవత్సరాలకి పెంచాలి, పని భారం తగ్గించాలి, రాజకీయ వేధింపులు తగ్గించాలి. కొన్ని చోట్ల ఆశా వర్కర్తో చేయకూడని పనులు కూడా అధికారులు చేపిస్తా ఉన్నారు. తల వంచుకొని ఆశా వర్కర్లు మా యొక్క అభిమానాల్ని చంపుకొని మేము కింద లెవెల్లో పనులు చేస్తా ఉన్నాం. టిఫిన్ ప్లేటులతో సహా తీసి బయట పారేయమన్నారు, మంచిల బాటిల్ అందుకోమన్నారు, పిఎస్సీలు ఊడిపిస్తున్నారు, వ్యాక్సిన్ క్యారీలు మోపిస్తున్నారు. అయినా సరే ఆశా వర్కరు పనిచేస్తూ ఉంది. కాబట్టి మా యొక్క పని కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అమలు చేయాలి. దాంతోపాటుగా కనీస వేతనం ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. లేని పక్షంలో ఆశా వర్కర్లు ఏపీ మొత్తం ఆశా వర్కర్లు నిరవధిక సమ్మెకి వెళ్తాము. సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడి చేయడానికి ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున కదులుతారని చెప్పి ఒక హెచ్చరికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.